డబ్బు కంటే కూడా ఎస్పెషల్లీ మనలాంటి దేశాల్లో మోస్ట్ సెన్సిటివ్ థింగ్ ఏంటంటే అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది ఏంటంటే అధికారం. అధికారం ఒకసారి మన చేతిలోకి వస్తే అది మన నెత్తి నెక్కేస్తుంది. ఎవరికైనా ఏ దేశంలో అయినా కానీ మన దగ్గర మరీ వరస్ట్‌గా ఉంటది. ఎంతవరకు అంటే పీఎం స్థాయి నుంచి కౌన్సిలర్ స్థాయి వరకు లెజిస్లేటివ్ టైప్‌లో ఏ రకమైన అధికారం వచ్చినా మనోళ్ళ కళ్ళు నెత్తినకి ఎక్కుతాయి. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అంతే, జ్యుడిషియల్ సైడ్ అంటే ఒక జడ్జి వ్యవహారం కావచ్చు, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ గా ఉండాల్సిన వాళ్ళు, న్యాయాలు చెప్పాల్సిన వాళ్ళు, లెజిస్లేటివ్స్ ద్వారా చట్టాలు చేయాల్సినటువంటి వీళ్ళు ఆ అధికారం అనే మదాన్ని చాలా బీభత్సంగా ఎక్కించేసుకుంటారు. అందువల్ల మంచి చెయ్యాలి, దానికోసం నేను ఐఏఎస్ అవ్వాలి, దానికోసం నేను సీఎంఓ పిఎం అవ్వాలి, దానికోసం నేను జడ్జో లాయర్ అవ్వాలి అనే దాని నుంచి పోయి ఆ అహంకారం కోసం అయ్యేటువంటి జనాభా రానున్న తరాల్లో పెరిగిపోతాం. సో అందుకే అంటారు విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ మన వాళ్ళంతా డ్రంక్ అండ్ టు పవర్ ఉంటారు ఎక్కువ. అట్లాంటి వాళ్ళని చూసి వచ్చినటువంటి ఈ పూజ పూజ అనేటువంటి ఆ, ఒక ఐఏఎస్ ట్రైనీ, ఈమె దేశవ్యాప్తంగా కూడా అందరూ షాక్ అయ్యే లెవెల్లో ఒక అద్భుతాన్ని చేసింది నెగిటివ్ గా. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనీగా 2023 బ్యాచ్ లో సెలెక్ట్ అయినటువంటి ఆమె ఏజ్ 34 ఇయర్స్. రకరకాల కాంట్రవర్సీస్ ఆమెకు సంబంధించి బయటకు వచ్చాయి. ఫస్ట్ టైం పూణేలో ట్రైనింగ్ లో జాయిన్ అయిన కొత్తలో ఒక అరగెన్స్ అప్పుడే స్టార్ట్ చేయడం చూపించేసింది. అంటే 34 ఇయర్స్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఐఏఎస్ అవ్వాలి లేకపోతే కలలు గంటూ వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్యాప్ లో ఎక్కడో చదువుతూ బాగానే చదువుతూ ఉన్న టైంలో అధికారం అదొక అహంకారం కింద వేరే వాళ్ళు బిహేవ్ చేయడం చూసి ఇట్లా తయారవుతారు అనమాట. ఎంతగా అంటే తన లగ్జరీ ఆడి కార్ ని, రెడ్ అండ్ బ్లూ బేకన్ ని పెట్టుకుని మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ ని తానే ఏర్పాటు చేసుకుని చాలా హడావుడి చేసింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. దాంతో ఆ ట్రైనీ ఐఏఎస్ ని కలెక్టర్లు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అక్కడి నుంచి వేరే ప్లేస్ కి ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి పూజ మీద రకరకాల ఎంక్వైరీస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఏం బయటపడిందంటే అంటే తన గొయ్యి తానే తవ్వుకుంది. తన కక్కుర్తి, తన అధికారం అనే కక్కుర్తి కోసం ప్రతిసారి డబ్బే అవ్వదు కక్కుర్తి, ఇక్కడ అధికారం, అందుకే చెప్పాను నాకు. సో ఈ అధికారం అనే కక్కుర్తి కోసం ఆమె పడినటువంటి ఈ అహంకారాన్ని చూపించుకోవడం, నేను ఒక ఐఏఎస్ ని, నేను ఏమైనా చేసేయచ్చు అనే ఒక అహంకారాన్ని చూపించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అసలు ఏంటి తీయండి ఈమె యొక్క, ఎందుకంటే ఆల్రెడీ అవతల ఇష్టంలో ఉన్నోళ్ళు ఈమె కంటే పెద్ద కరడు కట్టిన దారుణంగాళ్ళు ఉంటారు కదా. సో ఏంది దీని అడావుడు ఏంటి, మనము చేస్తాం అడావుడుగానే, కాస్త సైలెంట్ గా చేస్తాము, ఎవరికి తెలియకుండా చేస్తాము, అహంకారం చూపించాల్సిన చోట చూపిస్తాము. కానీ ఇదేంటి ఇంకా రాకుండానే ఐఏఎస్ లోకి ట్రైనింగ్ సెషన్ లోని ఈ లెవెల్లో బిల్డప్ ఇస్తుంది, దీని సంగతి ఏంటో చూడండి, దీని సర్టిఫికేట్ బయట దీన్ని అన్నారు. తీసేసరికి ఈమె డిజేబుల్డ్ కేటగిరీలో వచ్చింది. బయట బాగా మేనేజ్ చేసుకుంటారు, డిజేబుల్డ్ సర్టిఫికేట్లు అంత తేలిగ్గా ఇస్తున్నారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పు, ఫేక్, అండ్ డిజేబిలిటీ సర్టిఫికెట్ ఫేక్. తాను ఓబీసీ అనేటువంటి అంశాన్ని కూడా ఆమె రాంగ్ గా ఇచ్చారు. అట్లాగే రాంగ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ బలిసి ఉంటే ఓబీసీ అని ఇవ్వటం, డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఫేక్ ఇవ్వటం, అట్లాగే క్యాస్ట్ కూడా రాంగ్ ఇవ్వటం, ఇవన్నీ అడ్డంగా దొరికిపోయింది. అంటే మన మెడికల్ సిస్టమ్ లో దొంగ సర్టిఫికేట్ సంపాదించడం అంటే, నాకు కాలు ఏదో ఏమీ అవ్వకపోయినా కూడా నా కాలు ఏదో విరిగిపోయింది, నాకు నేను ఒక ఆమ్, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వ్యక్తిని, స్పెషల్లీ ఏబుల్డ్ వ్యక్తిని అన్నట్టుగా చూపించుకోవడానికి సర్టిఫికేట్లు అంత తేలిగ్గా అమ్ముతున్నారు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇట్లాగే ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. సో అట్లా అట్లా చేస్తున్నప్పుడు యూపీఎస్సికి సంబంధించిన వాళ్ళు డిసేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ గురించి ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆమె 6 సార్లు స్కిప్ చేసింది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టడానికి ట్రై చేసినటువంటి పూణే కలెక్టర్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టింది. అంటే ఫేక్ గా చట్టాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి. అట్లాగే గవర్నమెంట్ రీసెంట్ గా ముస్సోరీకి పిలిచి, ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో వీళ్ళందరూ ట్రైనింగ్ అవుతుంటారు, అక్కడ ఒక పెద్ద ఇది ఉంది, అక్కడికి పిలిచి ఆమెకు సంబంధించినటువంటి థింగ్ ని ఆల్రెడీ రివోక్ చేసేసారు. అట్లాగే ఆమె ఫాదర్ దిలీప్ కేడ్కర్, మదర్ మనోరమ కేడ్కర్ దెబ్బకి మాయమైపోయారు. అంటే ఈ అమ్మాయి ఇట్లా ఫేక్ అని తయారు చేయడం వెనక ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ ఇవన్నీ ఇచ్చినందుకు గాను వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారో అని, ఎంత క్రిమినల్ మైండ్ చూడండి, వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు, వ్యానిష్ అయిపోయారు. అట్లాగే వీళ్ళ మదర్ మనోరమ ఖేడ్కర్ గతంలో ఒక వ్యక్తి మీద, ఒక మెట్రోలో పనిచేసే వర్కర్ మీద, అట్లాగే ఒక రైతు మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఈ టైంలోనే సరిగ్గా లీక్ చేశారు. దాంతోపాటు
ఈమెకు సంబంధించి ఇంకొక న్యూస్ ఏం బయటకు వచ్చిందంటే కంటి చూపు లోపాలు, మానసిక శారీరక వైకల్యం ఉంది అని యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీ లేయర్ పత్రాల దుర్వినియోగం, ఎంబీబీఎస్ లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి, ఇలా పలు వివాదాలకి కేంద్ర బిందువుగా మారింది ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ కేట్కర్ వ్యవహారం మీద. ఎట్టకేలకి కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తక్షణం మహారాష్ట్రలో ఆమె జిల్లా శిక్షణ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రైనీ అయినా సరే జిల్లా స్థాయి కలెక్టర్ కంటే కూడా తనకే అధికారాలు, సదుపాయాలు, వస్తువులు కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు పూజా వ్యవహార శైలి మొట్టమొదటిసారి వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకంగా ఆఫీసులు కేటాయించాలని అధికారి ఇదే చెప్తున్న కక్కుర్తి. నిజంగా అధికారులు వచ్చేసిన తర్వాత ఐఏఎస్ వాళ్ళు వద్దని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వైకల్యం ఉందని రకరకాల అబద్ధపు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వటం కానీ ఇవన్నీ చేయటం వల్ల చాలా ఈజీగా చాలా తేలిగ్గా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే ఈమెకి ఆ, ఈమె ఇల్లు ఉంటుంది కదా, పూణేలో ఆమె కుటుంబ నివాసం ఉంటున్నటువంటి ఇంటి బయట అక్రమ నిర్మాణాల మీద పూణే మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఆ ఇంటికి ఆనుకున్న నిర్మాణాలను బుల్డోజర్తో కూల్చేసింది. దీనికి సంబంధించి పిఎంసి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన కుటుంబం ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడి. మన వాళ్ళు చేయగలిగింది ఏమైనా ఉందంటే బుల్డోజర్ తీసుకెళ్లి ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను పడగొడుతుంటారు. అదొకటి వచ్చి మన వాళ్ళకి బాగా ఈ మధ్య ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత నేర్చుకున్నారు ఇది. నిజానికి మన అందరి ఇళ్ళ ముందు కూడా రకరకాలు ఉంటాయి, ఎప్పుడు చేయరు. ఎవరైతే కాంట్రవర్సీలో ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళు ఒక పర్టికులర్ మతానికి చెందిన వాళ్ళైతే, ఈ అమ్మాయి ఆ మతం కాదు కానీ ఆ మతానికి చెందిన వాళ్ళైతే వెంటనే బుల్డోజర్తో వేస్తారు. ఇట్లా ఎవరైనా కాంట్రవర్సీలో ఇరుక్కుంటే వాళ్ళ ఇంటి ముందు ఏమైనా అక్రమ నిర్మాణం ఉంటే చూడండి పడగొట్టేద్దాం, ఏదో పీకేసామని చూపించుకోవడానికి ప్రజలకు అనమాట. ఆ రకంగా మొత్తానికి చాలా మంది అడుగుతున్నారు పూజ ఎవరు ఏంటి కదా అని, అందుకని వీడియో చేయడం జరిగింది. సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి, దాని సెపరేట్ గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఇంకో వీడియో చేద్దాం.